తృప్తి కలిగి బ్రతకాలి. భర్త 10,000 రూపాయల సంపాదన పరుడా, 20,000తో పోల్చుకోకు. రేకులు ఇంట్లో ఉంటున్నారా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో పోల్చుకోకు. అపార్ట్మెంట్లో ఉంటున్నారా, ఓన్ హౌస్ బిల్డింగ్ కలిగిన వాళ్ళతో పోల్చుకోకు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతకటం నేర్చుకో. మీకు తెలుసా, మొట్టమొదటి ఆది కుటుంబం పతనమైపోవటానికి దేవుడిచ్చిన దానితో తృప్తి పడకపోవటం. అవ్వ ఆదాములను దేవుడు కలుగు చేసి ఏదేను తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ తినండి, ఈ ఒక్క చెట్టు పండు తప్ప. అప్పటికి కొన్ని వేల వృక్ష ఫలాలు ఉన్నాయి. వాళ్ళవి తినుకుంటా బ్రతికిన జీవితాంతం తినుకుంటా బ్రతకొచ్చు. దేవుడిచ్చిన వాటితో తృప్తి పడకుండా ఇవ్వని దానికోసం పరిగెత్తారు. ఇచ్చిన భార్యతో తృప్తిగా ఉండవు, ఇచ్చిన భర్తతో తృప్తిగా ఉండవు, వచ్చే సంపాదనతో తృప్తిగా ఉండవు. తప్పుడు త్రోవలకు వెళ్ళకు. చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, మీకు తెలిసి ఉండొచ్చు. కుక్కకు మాంసం దొరికినది, వంతెన మీదకు ఎక్కినది, నీటిలో నీడను చూచినది, వేరే కుక్కని తలచినది, భౌభౌమంటూ అరిచినది, ఉన్నది కాస్త పోయినది. విన్నారా? కుక్కకు మాంసం దొరికింది, నోటితో పట్టుకుంది, అక్కడెక్కడో పోయి తిందామని చెప్పి వంతెన మీదుగా వెళ్తుంది. నీటిలో నీడ కనపడింది, ఉన్నదానితో తృప్తి పడకుండా అది కూడా నాకు కావాలని అదేదో వేరే కుక్కరుకొని భౌ అని అరిచింది, నోట్లో ఉన్నది కాస్త పోయింది. విన్నారా? జీవితంలో ఎప్పుడూ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకం.